అందరికీ నమస్కారం. నేను మీ గోవింద్ సూర్య. ఈరోజు మనం 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి తెలుగు టెక్స్ట్ బుక్ దానిలో ఏ పాఠ్యాంశాలు ఉన్నాయో ఒకసారి చూద్దాం. ముందుగా మొదటి పాఠ్యాంశం ప్రత్యక్ష దైవాలు. ఇది ఇతిహాస ప్రక్రియకి సంబంధించిన పాఠ్యాంశం. దీనిని ఎర్రన్ గారు రచించారు. దీనిలో విద్యార్థులు తల్లిదండ్రుల యొక్క విలువల్ని, తల్లిదండ్రుల యొక్క సేవల గురించి తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే రెండవ పాఠ్యాంశం బతుకు గంప. ఈ కథానిక ప్రక్రియకి సంబంధించిన పాఠ్యాంశం. దీనిలో కుటుంబ విలువల గురించి, స్త్రీ శక్తి గురించి విద్యార్థులు తెలుసుకోవడం జరుగుతుంది. ఇకపోతే మూడో పాఠ్యాంశం శతక మాధుర్యం. ఇది నైతిక విలువలు తెలియజేసేటటువంటి వివిధ కవులు రచించినటువంటి శతక పద్యాలన్నింటినీ కూడా తీసుకొచ్చి మనకి ఈ పాఠ్యాంశంలో పెట్టడం జరిగింది. నాలుగో పాఠ్యాంశం ఉపన్యాస కళ. ఇది వ్యాస ప్రక్రియకి సంబంధించినటువంటిది. వాసిరెడ్డి సీతాదేవి గారు రచించిన పాఠ్యాంశం. ఇది జీవన నైపుణ్యాల గురించి విద్యార్థులు తెలుసుకోవడం జరుగుతుంది ఇందులో. ఇకపోతే ఐదవ పాఠ్యాంశంగా జలియన్ వాలాబాగ్ సంఘటన గురించి పెట్టడం జరిగింది. దీనిలో ఉమర్ అలీషా గారు రచించినటువంటి ఈ పాఠ్యాంశంలో విద్యార్థులు స్వతంత్ర సమర యోధుల యొక్క త్యాగాల గురించి తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే ఇది ఖండకావ్య ప్రక్రియకు సంబంధించింది. ఆరో పాఠ్యాంశం ప్రకృతి సందేశం. ఇది గేయ ప్రక్రియకి సంబంధించినటువంటి పాఠ్యాంశం. దీనిలో ప్రకృతి వర్ణన గురించి విద్యార్థులు తెలుసుకోవడం జరుగుతుంది. దీన్ని వైసివి రెడ్డిగా రచించడం జరిగింది. ఇకపోతే ఏడవ పాఠ్యాంశం చేజారిన బాల్యం. ఇది వ్యాస ప్రక్రియకి సంబంధించినటువంటిది. వ్యక్తిత్వ వికాసం గురించి పాఠ్యాంశంలో మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఇది శ్రీలా వీర్రాజు గారు రచించినటువంటి పాఠ్యాంశం. ఇకపోతే 8 జీవని. ఇది కథా ప్రక్రియకి సంబంధించింది. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకి వాళ్ళ పట్ల విద్యార్థులు ఏ విధమైన వాత్సల్యాన్ని చూపించాలి, ఏ విధంగా వాళ్ళకి చేయూతనివ్వాలనేటటువంటి విషయాలని విద్యార్థులు ఈ పాఠ్యాంశం ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. వి చంద్రశేఖరరావు గారు ఈ పాఠ్యాంశాన్ని రచించడం జరిగింది. ఇక 9వ పాఠ్యాంశం రాజధర్మం. ఇది ప్రబంధ ప్రక్రియకి సంబంధించిన పాఠ్యాంశం. నాయకత్వ లక్షణాల గురించి, అసలు నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి, నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏమిటనేది ఈ పాఠ్యాంశం ద్వారా విద్యార్థులు తెలుసుకోవడం జరుగుతుంది. దీనిని శ్రీకృష్ణదేవరాయలు రచించడం జరిగింది. ఇకపోతే 10వ పాఠ్యాంశం కన్యాశుల్కం. ఇది గురజాడ అప్పారావు గారు రచించినటువంటి పాఠ్యాంశం. ఇది నాటక ప్రక్రియకి సంబంధించినటువంటిది. దీనిలో ఆధునిక విద్య యొక్క ఆవశ్యకతను గురించి విద్యార్థులు తెలుసుకోవడం జరుగుతుంది. ఇక 11వ పాఠ్యాంశం యుద్ధ విజేత. ఇది వచన కవిత ప్రక్రియకి సంబంధించింది. శాంతి ఆవశ్యకత అంటే యుద్ధం చేసి యుద్ధం గెలవడం కన్నా యుద్ధాన్ని గెలవడం ఎలాగో, అంటే యుద్ధాన్ని విడిచిపెట్టడం ఎలాగో విద్యార్థులు ఈ పాఠ్యాంశం ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. ఈ పాఠ్యాంశాన్ని నేతల ప్రతాప్ కుమార్ గారు రచించారు. ఇక 12వ పాఠ్యాంశం, లాస్ట్ పాఠ్యాంశం మనకి ఇది సూక్తి సుధా, సాహిత్య వ్యాసం ప్రక్రియ. దీనిలో ఉత్తమ మానవ గుణాలను విద్యార్థులు తెలుసుకోవడం జరుగుతుంది. దీన్ని ఎస్ గంగప్ప గారు రచించడం జరిగింది. వీటితో పాటుగా మనకి గతంలో ఉన్నటువంటి రామాయణాన్ని కూడా ఈ విద్యా సంవత్సరంలో కూడా కొనసాగించడం జరిగింది. రామాయణం ఎందుకు చదవాలి, రామాయణం ద్వారా విద్యార్థులు ఏ అంశాలు నేర్చుకుంటారు అనేది మనం ఈ 10వ తరగతికి సంబంధించినటువంటి పాఠ్య పుస్తకం ద్వారా మొత్తం పాఠ్యాంశాలన్నింటినీ కూడా ఒకసారి మనం రివ్యూ చేసుకోవడం జరిగింది.